హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మీద నిన్న 'కాంతారా'కి ప్రీక్వెల్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది సినిమా 2 సార్లు చూసిన తర్వాత నా ఒపీనియన్. సో లెట్స్ స్టార్ట్. ట్రైలర్‌లో చూసినట్టు మూవీ ఒక పర్టిక్యులర్ టైమ్ బిలో జరుగుతుంది. 'కాంతార' మరియు 'బాంగ్లా డైనాసిటీ' మధ్య కాన్‌ఫ్లిక్ట్ మీద స్టోరీ రన్ అవుతుంది. రిషబ్ శెట్టి ట్రైబ్‌కి బ్యాక్ బోన్‌గా ఉంటాడు. అయితే ఒక భయం వల్ల ఆ రాజ్యం వాళ్ళు కాంతారాలోకి వెళ్లరు. అలాగే కాంతార వాళ్ళు కూడా బయటికి వెళ్లరు. ఒకరోజు క్యూరియాసిటీ వల్ల రిషబ్ తన వాళ్ళతో బాంగ్లా రాజ్యానికి వెళ్తాడు. ఆ తర్వాత వచ్చే సిట్యుయేషన్స్ వల్లే మూవీ ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పటిదాకా చెప్పిన ప్లాట్ అని అరిచి వాళ్ళు చూపించింది. యాక్చువల్‌గా మూవీ కోర్ పాయింట్ ఈస్ సేమ్ యాస్ ప్రీవియస్ ఫిల్మ్. తనని నమ్ముకున్న వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు తన గణాలను పంపుతాడు. ఒక్కోసారి ఆ దేవుడే వస్తాడు. ఇది యాక్చువల్ లైన్. సేమ్ లైన్ ఫస్ట్ మూవీలో కూడా ఉంటుంది. అయితే లైన్ సేమ్ అయినా సెటప్, ప్రెజెంటేషన్ అండ్ కాస్ట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ వాటిని ఎంగేజింగ్‌గా చూపిస్తే సక్సెస్ అయినట్టే. 'బాంగ్రా డైనాసిటీ', 'బందర్ పోర్ట్' ఈ సెటప్ అంతా చాలా బాగుంది. సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ యామ్ దేర్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగుంది. సినిమాలో రిచ్ విజువల్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన ప్లేస్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ చాలా బాగా చూపించారు. మెయిన్‌లీ యానిమల్ సీజీ అబ్సల్యూట్‌లీ రిమార్కబుల్. నేను అసలు ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ఆ మీర్ క్యాట్స్ ఉన్నవి ది బెస్ట్ అంతే. నాకు సినిమాలో రిషబ్ పర్ఫార్మెన్స్ కన్నా, స్టోరీ కన్నా ఇవి బాగా ఇంప్రెస్ చేసాయి. అందుకే ముందు చెప్పా. ఇప్పుడు కమింగ్ టు పర్ఫార్మెన్సెస్. రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో. యాక్టింగ్, డైరెక్షన్ 2 డిపార్ట్మెంట్స్‌లో హి నెయిల్డ్ ఇట్. అయితే ఇంకా రోల్‌లో వేరే వాళ్ళని ఊహించలేమన్నట్టు చేశాడు. ఆ దేవుడు పూనినప్పుడు ఆర్ సిగ్నల్స్ వస్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. చాలా రా అండ్ ఇంటెన్స్‌గా ఉంటుంది. అండ్ రుక్మిణి వసంత్ షీ గాట్ బెస్ట్ క్యారెక్టర్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ షీ క్యారీడ్ ఇట్ విత్ ఈజ్. చాలా కన్విన్సింగ్‌గా అనిపించింది తన క్యారెక్టర్. అజనీష్ మ్యూజిక్ ఈజ్ సేమ్, ఏం మార్చలేదు. బట్ సర్ప్రైజింగ్‌లీ ఇట్ స్టిల్ వర్క్. ఎందుకు నచ్చలేదు అనే థాట్ రాలేదు చూస్తున్నప్పుడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బానే ఉన్నాయి. పేరు పెట్టాల్సిన పనైతే లేదు. అయితే దేర్ ఆర్ సమ్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో రథం సీక్వెన్స్ ఒకటి, ఇంకోటి ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం మంచి టెన్షన్ బిల్డ్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్‌తో పాటు సెకండ్ హాఫ్ మొత్తం మోస్ట్‌లీ ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఎక్కడ స్లో అవ్వదు. ఇన్ని పాజిటివ్స్ చెప్పా కదా, దేర్ ఆర్ సమ్ నెగెటివ్స్ ఆల్సో. ఫస్ట్ హాఫ్‌లో ఆ రథం సీక్వెన్స్ అండ్ ఇంటర్వెల్ తప్ప మిగతాది కొంచెం స్లోగా అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ బిహేవియర్ ఆర్ మేనరిజమ్స్ మాత్రం ఫస్ట్ ఫిల్మ్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. జనరేషన్ లో క్యారెక్టర్స్ రిపీట్ అవుతున్నట్టు చూపిస్తారు. లాస్ట్లీ గుల్షన్ దేవయ్య, ఆయన క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ఫిల్మ్ లోని అచ్యుత్ కుమార్ రోల్ రిమైన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన ట్రైలర్ లో చూసినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆయన క్యారెక్టర్ నుంచి. లిమిటెడ్ గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో అది మూవీ ఈజ్ మోస్ట్లీ గుడ్ అండ్ ఎంగేజింగ్ ఎక్సెప్ట్ దోస్ డిప్స్ ఇన్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ ఫిల్మ్ నచ్చిన వాళ్ళు డెఫినెట్ గా సాటిస్ఫై అవుతారు. ఇఫ్ మీకు అది యావరేజ్ అనిపించినా ఎప్పుడు రిలీజ్ అయిన చాప్టర్ 1 మాత్రం గుడ్ వాచ్ గా ఉంటుంది. సో దట్స్ మై రివ్యూ అండ్ ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.